రాజమండ్రి గౌతమి సూపర్ బజార్ అక్రమ కట్టడాలు కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారంటూ మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్లో ఆక్రమణలు తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైసీపీ శ్రేణులతో కలిసి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని అడుగుతుంటే అధికారులు అక్రమార్కులకే అండగా నిలబడుతున్నారని ధ్వజమెత్తారు. కమిషనర్ రోజు అదే దారిలో వస్తూ ఉంటారని, ఆయనకు ఎక్కడా ఆక్రమణలు కల్పించడం లేదా అని నిలదీశారు. ఎన్నికలకు ముందు ఈ స్థలం లీజు విషయంలో తనకు 5 కోట్లు ఇచ్చారంటూ నగరమంతా కరపత్రాలు పంపిణీ చేసిన ఈవీఎం ఎమ్మెల్యే ఇంతవరకు ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు. అసలు తనకు ఎవరు ఎందుకు డబ్బులు ఇచ్చారో తేల్చనందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో ఆక్రమణలు తొలగించే వరకు తమ ఆందోళన ఆగదని హెచ్చరించారు. వైసీపీ నాయకులు సంకిస భవానీప్రియ, పోలు విజయలక్ష్మి, దాసి వెంకట్రావు, మార్గాని సురేష్, మార్తి లక్ష్మి, కాటం రజనీకాంత్, సప్ప ఆదినారాయణ, దూర్వాసుల సత్యనారాయణ, పీతా రామకృష్ణ, ఆర్ఏ చిన్ని, సుందర్ సింగ్, మజ్జి అప్పారావు, గారా చంటిబాబు, మార్గాని రాము, మార్తి నాగేశ్వరరావు, తిరగతి దుర్గా తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ స్థాయిలో మున్సిపల్ అధికారులు డైరెక్ట్గా ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అసలు ప్రజలకి వీళ్ళు ఏమి సమస్యలు తీరుస్తారోనండి. ఇది కాక ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు నా పైన ఆరోపణలు చేశాడు. పాంప్లెట్లు, లక్షల పాంప్లెట్లు రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను, ఆర్ట్స్ కాలేజీల్లోను, కాలేజీలు మొత్తం అన్నీ కూడా జల్లాడు. రాజమండ్రిలో అతిపెద్ద కుంభకోణం గౌతమి సూపర్ బజార్ కుంభకోణం. ప్రజల్లారా తెలుసుకోండి. ఈ ఎంపీ 5 కోట్లు తినేశాడు, లంచం తీసుకున్నాడని చెప్పి పాంప్లెట్లు జల్లారు. నేను అడుగుతా ఉన్నా, ఏది 5 కోట్లు? ఎవడిచ్చాడు 5 కోట్లు? నిజంగా ప్రజలు చాలామంది అనుకుని ఉండొచ్చు, ఏదైతే స్థలం ఇచ్చేస్తే 5 కోట్ల రూపాయలు నిజంగా ఇచ్చారేమో అని. నేను అడుగుతా ఉన్నా, ఇదే ఈవీఎం ఎమ్మెల్యే, నేను ఉన్నప్పుడు స్థలం ఇచ్చారని చెప్పావు, 5 కోట్లు ఇచ్చారని చెప్పావు. ఎవడిచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? నా దగ్గరికి తీసుకురా. 5 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్తున్నావు కదా, తీసుకురా. నన్ను ఎదురుగుండా నన్ను నడి రోడ్డు పైన నుంచోబెట్టు. నీకు సవాల్ ఇసురుతా ఉన్నా. నడి రోడ్డు పైన ఇదే మున్సిపల్ ఆఫీస్ దగ్గర, లేకపోతే ఇదే గౌతమి సూపర్ బజార్ దగ్గర నేను వచ్చి నుంచుంటా. ఎవడిచ్చాడు 5 కోట్లు? అతను తీసుకురా. లేకపోతే నువ్వు బేషరతుగా అందరి ముందు క్షమాపణ చెప్పు. నువ్వు నా పైన ఆరోపణ చేసి అన్యాయంగా గెలిచావు. 5 కోట్లు రాజమండ్రి ప్రజల్లారా తెలుసుకోండి, అతిపెద్ద భారీ కుంభకోణం, 5 కోట్ల కుంభకోణం అని చెప్పి మొత్తం ఊరు వాడా ప్రచారం చేసావు. తీసుకురా. నేను అక్కడ గౌతమి సూపర్ బజార్ బయట నుంచుంటా. ఎవరు ఇచ్చారో తీసుకుని వచ్చి నా ఎదురుగుండా నుంచోబెట్టు. నేను డైరెక్ట్గా బేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తాను. నాకు కనుక ఎవరైనా రూపాయిని ఇచ్చుంటే, లేకపోతే నువ్వు చెప్పాలి. నువ్వు ప్రూవ్ చేయకపోతే నువ్వు క్షమాపణ చెప్పాలి. నీ హయాంలో ఆ బిల్డింగ్ అనాథరైజ్డ్ బిల్డింగ్లు కట్టారు, 4 ఫ్లోర్లు. మరి నీకెంత ముడుపులు ఇచ్చారని అడుగుతున్నా. నీకు ఎవరు ఎంత ముడుపులు ఇచ్చారు, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉందని ఈ సందర్భంగా నీకు డిమాండ్ చేస్తూ ఉన్నా. నువ్వు ఇమీడియట్గా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ నీ కంటికి కనబడుతున్నప్పుడు కూలగొట్టు. ఇది ఒకటే కాదు, రాజమండ్రిలో 100ల కొద్దీ అనాథరైజ్ కన్స్ట్రక్షన్. ఇది ఒక పెద్ద వ్యాపారం. ఎమ్మెల్యేకి ఇదో పెద్ద చీకటి వ్యాపారం. ఊరు నిండా అనాథరైజ్ ఫ్లోర్లు కడతా ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నావు? మొత్తం నీ టీం అంతా తిరిగేస్తున్నారు. ఎక్కడైతే బిల్డింగ్ కట్టేస్తున్నారో అక్కడ ఫోన్ వెళ్ళిపోద్ది. ఇక్కడ అధికారులు ఒకవేళ వెళ్ళి మాట్లాడితే వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోండి అని చెప్తా ఉన్నారు. ఇవి జరుగుతూ ఉన్నది ఊర్లో.